ఐదో వార్డులో పెద్ద ఎత్తున జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారీగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ వ్యతిరేక విధానాలను తెలియజేస్తున్నారు. గురువారం రాత్రి ఐదో వార్డు మహాత్మా గాంధీ నగర్ నుండి దుర్గయ్య గార్డెన్, హనుమంతరావు గార్డెన్, గణేష్ నగర్, ఓల్డ్ సంజీవి నగర్, సెకండ్ లక్ష్మీ నగర్ల మీదుగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ సారథ్యంలో నిర్వహించారు. ఐదో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో వ్యవహరించిన తీరును తప్పుబడుతూ పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. బీజేపీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరిస్తుందని శ్రీ గణేష్ మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సైతం బోర్డు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారంటూ శ్రీ గణేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులను తుంగలో తొక్కుతున్న బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో మన ఒకటే కంటోన్మెంట్ బోర్డు ఉన్నది. ఈ కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ రాకుండా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా పేద ప్రజలందరూ. స్థానిక సంస్థ ఎలక్షన్ తీసుకొచ్చింది. స్థానికులకి ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటే స్థానిక సమస్యలు పరిష్కరించి వారికి సమస్య లేని బస్తీగా తీర్చిదిద్దుతారని తీసుకొచ్చిన సిస్టాన్ని గత 11 సంవత్సరాల ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ అయితే ఇప్పటి వరకు మళ్ళీ ఎలక్షన్ పెట్టలేదు.